మధ్యప్రాచ్యంలో ఘర్షణల నేపథ్యంలో ఇప్పటి వరకు 16 మంది భారతీయులు మృతి చెందగా 75 మంది గాయపడ్డట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. మృతి చెందిన 16 మందిలో 10 మంది భారతీయ నావికులున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. మిగిలిన వారు వివిధ దేశాల్లో జరిగిన దాడులు, ఘర్షణలు మరియు ఇతర సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. దేశాల వారీగా చూస్తే ఒమెన్లో 8 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 4 మంది, కువైట్లో 2, అలాగే ఇరాన్లో 1, సౌదీ అరేబియాలో 1 మృతి చెందినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు ఘర్షణల కారణంగా 75 మంది భారతీయులు గాయపడ్డట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో పలువురు చికిత్స అనంతరం కోలుకోగా కొందరు ఇంకా వైద్య చికిత్స పొందుతున్నట్టుగా పేర్కొంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న భారతీయుల భద్రతపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతోందని, అక్కడి భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయం అందిస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.